పూరా లోకల్. బ్యాంకు నుండి మెసేజ్ వచ్చిందని లింక్ పై క్లిక్ చేస్తే ఖాతాలో ఉన్న సొమ్ము ఖాళీ అయిందని ఓ బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో చోటు చేసుకుంది. చికెన్ సెంటర్ నిర్వాహకుడు దేవేందర్కు యూనియన్ బ్యాంకు నుండి మెసేజ్ వచ్చింది. కాసేపటికి దేవేందర్ బ్యాంకు ఖాతాలోని 9,60,000 రూపాయలు ట్రాన్స్ఫర్ అయినట్టు మెసేజ్ వచ్చింది. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యూనియన్ బ్యాంక్ లోగోతో వచ్చిన మెసేజ్ను చూసి చేశానని, తీరా ఓపెన్ చేస్తే ఖాతాలో సొమ్ము ఖాళీ అయిందని బాధితుడు తెలిపారు. బ్యాంకు మేనేజర్ని సంప్రదించగా ఖాతాలోని సొమ్ము ఫ్రాడ్ జరిగినట్లు చెప్పారన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మనోడి దేవన్నాయి ఈరోజు మధ్యాహ్నం 12:45 నాకు వాట్సాప్లో ఒక యూనియన్ బ్యాంక్ నుంచి ఏపీకే ఫైల్ వచ్చింది. దాన్ని ఓపెన్ చేసి సరికి డౌన్లోడ్ అనేసరికి నేను బ్యాంకు తిరిగి దాన్ని కడిగేసి ఉంచాను. సాయంత్రం 5:58 నా అకౌంట్లోకి వచ్చి 9,60,000 ఫ్రాడ్ జరిగిందని తెలిసింది. వెంటనే బ్యాంక్ మేనేజర్కు కాల్ చేశాను. బ్యాంక్ మేనేజరు దగ్గరికి వెళ్తే ఫ్రాడ్ అయినాయి, అకౌంట్లోకి వెళ్ళి ట్రాన్స్ఫర్ అయినాయని చెప్పాడు. వెంటనే సైబర్ క్రైమ్లోకి వెళ్ళి కంప్లైంట్ చేశాను. వాళ్ళు ఫాలోఅప్ చేస్తామని చెప్పారు.